శ్రీమన్నారాయణుని లీలలను పృథుచక్రవర్తి సభాసదులకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము 4వ స్కందము నుండి గ్రహింపబడినది. నారాయణుండు జగదాధారుండగు నీశ్వరుండు తలపనతనికిన్ లేరెందు సములు నధికులు ధీరోత్తముడతడు అద్వితీయుండగుటన్. భావం: శ్రీమన్నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కానీ ఆయన కంటే అధికులైన వారు కానీ లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు. అర్థాలు: నారాయణుండు హరి, జగత్ ప్లస్ ఆధారుండు జగత్తుకు ఆధారమైనవాడు అగు అయిన ఈశ్వరుండు విష్ణుమూర్తి తలపన్ తరచి చూసిన ఎందున్ ఏ విధముగను సములు సమానమైన వారు గాని అధికులు గొప్పవారు గాని లేరు. అతడు ఆ విష్ణువు ధీరోత్తముడు, జ్ఞానులలో ఉత్తముడు, అద్వితీయుండు, ద్వితీయమన్నది లేనివాడు. నారాయణుండు జగదాధారుండగు నీశ్వరుండు తలపనతనికిన్ లేరెందు సములు నధికులు ధీరోత్తముడతడు అద్వితీయుండగుటన్.